శివాని, నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నువ్వు ఇంటికి రా, అందరం కూర్చొని మాట్లాడదాం. మా మాట విను శివాని, నీకు మంచి చేస్తాము, ఇంటికి వచ్చేసేయి. అయితే మామయ్యతో పెళ్లి చెయ్యరన్నమాట. నేను రాను. ఎక్కడున్నానో చెప్పను. నా శవమే మీకు కనిపిస్తుంది. బాయ్. హలో శివాని, కాసేపు ఫోన్ లిఫ్ట్ చేయను. ఏం చేస్తారో చూద్దాం. అయ్యో అత్త, అయ్యో. అది అన్నంత పని చేసేలా ఉందిరా. త్వరగా వెళ్ళి దాన్ని కాపాడండి. అఖిల్తో పెళ్లి చేస్తామని చెప్పి తీసుకురండి. అమ్మా, నా కూతురు చచ్చిపోతానంటుంది. నేనిక బతకను. ఇదిగో నా కొడుకుతో సహా ఊరేసుకుంటాను. దమయంతి, నువ్వు ఆగు. శివాని ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వేం కంగారు పడకు. వసుగారు పదండి. శివాని ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అభి? పోలీసులకు ఫోన్ చేద్దాం. అక్కర్లేదనే, శివాని కాల్ చేసింది కదా, తన ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేయొచ్చు. వసుగారు రండి. అయ్యో శివాని, ఊరుకోవే. శివాని. శివాని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఈ చుట్టుపక్కలే చూపిస్తుంది వసుగారు. ఖచ్చితంగా శివాని ఇక్కడే ఉంటుందంటారా? రండి చూద్దాం. ఏంటండి అక్కడ అంతమంది జనం ఉన్నారు? ఏమైందండి అక్కడ? పాపం ఎవరో అమ్మాయి పొరపాటున జారి కింద పడిందో, పైనుంచి దూకి సూసైడ్ చేసుకుందో తెలియదండి. చనిపోయింది. శివాని సార్, సార్ ఆగండి సార్. శివాని, ఇక్కడికి రాకూడదు. ఆ బాడీని టచ్ చేయకూడదు. సార్, నా మ్యాన్ కూడా శివాని సార్. సార్ ప్లీజ్ సార్. తను బతికే ఉందేమో, ఒక్కసారి చూడనివ్వండి. లేదు మేడం, స్పాట్ లోనే చనిపోయింది. మేము చెక్ చేసాం కూడా. శివ సార్, ఒకసారి చూడనివ్వండి సార్. సారీ సార్, ఇది సూసైడో యాక్సిడెంటో తెలియదు. మా ఎస్ఐ గారు వచ్చి చూస్తారు. ఆధారాలు ఏవి చెరిగిపోకూడదు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేశాక అప్పుడు చూదురు గాని. శివాని, ఏంటండి ఇది? శివాని ఇలా చేసింది. మనం వచ్చే లోపే ఘోరం జరిగిపోయింది. శివాని ఊరికే బెదిరిస్తుంది అనుకున్నానండి, కానీ ఎంత పని చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం దమయంతికి ఎలా చెప్పాలి? ఈ విషయం తనకి తెలిస్తే తట్టుకోగలదా? అతనికి ఏం చెప్పాలి? అయ్యో సార్, ఒక్కసారి చూడనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ శివాని, రండి సార్. ఎస్ఐ గారు వస్తున్నారు. సార్ నమస్తే సార్. సార్ సార్, ఆ అమ్మాయి మా మేనకోడలు సార్. సార్ ఒక్కసారి చూడనివ్వండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, ఆ అమ్మాయి బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం.
పోస్ట్ మార్టం అయ్యాక ఆ అమ్మాయి బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు అక్కడికి రండి. సార్ ప్లీజ్ సార్, కానిస్టేబుల్. ఒక్కసారి చూడండి సార్. శివాని శివాని నా కూతురు ఎక్కడ అన్నయ్య? నా కూతురు ఎక్కడ అన్నయ్య? దమయంతి. దాన్ని ఏం చేశారు? అది ఎలా చచ్చిపోయింది అన్నయ్య? నిజం చెప్పన్నయ్య. అది అది శివానినేనా? దాన్ని ప్రాణాలతో తీసుకొస్తానన్నారే, చనిపోయిందని చెప్తున్నారేంటి అన్నయ్య? నా కూతుర్ని చూపించన్నయ్య, నా కూతుర్ని చూపించు. శివాని, శివాని, ఫోన్ చేసి చచ్చిపోతాను అంటే ఊరికే బెదిరిస్తుంది అనుకున్నాను అన్నయ్య. అన్నంతనే వేళకి తిరిగి వస్తుంది అనుకున్నాను. అయ్యో భగవంతుడా. శివాని, హాస్టల్లో ఉన్న నా బిడ్డ బతికేదే. ఎందుకు ఇలా అన్యాయం చేశావన్నయ్య? ఇప్పుడు నేను ఎలా బతికేది? అయ్యో అయ్యో శివాని, అయ్యో శివాని. లోపల బాడీకి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇవి తన వస్తువులు. అయ్యో శివాని, అయ్యో శివాని, అన్నయ్య శివాని. ఎందుకే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు? అమ్మ అమ్మ చూడమ్మా, నీ మనోహరాలు ఎంత పనిచేసిందో. ఎప్పుడు నవ్వుతూ ఉండేది, మనందరినీ ఏడిపించి వెళ్ళిపోయిందమ్మా. శివాని, అమ్మ శివాని వెళ్ళిపోయిందమ్మా. ఈ 20 ఏళ్ళు దాన్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచానమ్మా. నాకు చెప్పకుండా ఏ పని చేసేది కాదు. ఆత్మహత్య చేసుకోవాలన్న బుద్ధి తనకి ఎలా పుట్టిందో, ఎవరు పుట్టించారో. శివాని. అమ్మో, శివానికి ఆత్మహత్య ఐడియా ఇచ్చింది నేనే. అది గాని తెలిసిందో అందరూ కలిసి నా గొంతు పిసికి చంపేస్తారు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోవే, అఖిల్తో పెళ్లి కాదేమో అన్న బాధతో పెళ్లి చనిపోయింది. అంతే అంతే, ఊరుకో. శివాని. శివాని, 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 అమ్మా దమయంతి, ఊరుకో. శివాని, దమయంతి. అయ్యో శివాని, శివాని. పోస్ట్ మార్టం పూర్తయిందండి. రిపోర్ట్స్ రేపు వస్తాయి. కాపీని ఇంటికి పంపిస్తాం. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీని 1 అవర్లో ఇస్తాం. హాస్పిటల్లోనే ఎలక్ట్రానిక్ క్రిమిషన్ ఉంది. కావాలంటే ఈ తంతు మీరే పూర్తి చేసుకోవచ్చు. అలాగే డాక్టర్. ఓకే. శివాని, అయ్యో అమ్మ అమ్మ దమయంతి. అయ్యో శివాని, అయ్యో శివాని, 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 శివాని. ఊరుకోద్దాం అంతే. దమయంతి, అమ్మ ఊరుకో దమయంతి. శివాని, అమ్మ దమయంతి, ఏడోకమ్మ.
రే కిట్టు, ఇదేంటో చూడరా. అక్క రాసిన లెటర్ అమ్మా. లెటరా? చదువురా. ప్రియమైన అమ్మకు, నన్ను క్షమించు. నీ మాట కాదని చనిపోతున్నాను. నా చావుకి కారణం వసు అత్తయ్యే. అమ్మమ్మ మనకిచ్చిన మాటని కాదని ఆ నందినితో మావయ్య పెళ్లి చేయాలనుకుంది. మావయ్య లేకుండా నేను బ్రతకలేనని నేను ఫోన్లో చెప్పినా వసు అత్తయ్య పట్టించుకోలేదు. కనీసం మావయ్యతో నా పెళ్లి చేస్తానని మాట వరుసకు కూడా అనలేదు. అందుకే మనస్తాపం చెంది మావయ్య ఇక నాకు దక్కడనే బాధతో చనిపోతున్నాను. వసు అత్తయ్యని ఎప్పటికీ క్షమించను. నువ్వు కూడా క్షమించొద్దమ్మా. ఇట్లోని శివాని. శివాని, వసు, 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 ఏ వసు, నా కూతుర్ని చంపేశావు కదా. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా నిండు నూరెళ్ళు బతకాల్సిన దాన్ని నిండా 2 పదులు నిండక ముందే నీ పొట్టన పెట్టుకున్నావు కదా. ఏమంటున్నావు దమయంతి? శివానిని నేను చంపడం ఏంటి? నువ్వే చంపావు. నా కూతుర్ని చంపిన హంతకురాలివి నువ్వు, నేరస్తురాలివి. చావబోయే ముందు నా కూతురు నీ గురించే రాసింది. దాని మరణ వాంగ్మూలాన్ని చదువుకో. అది నీకు ఏం అన్యాయం చేసింది, ఏం ద్రోహం చేసిందని దాన్ని పొట్టను పెట్టుకున్నావు. నీలాగే అది కూడా ఈ ఇంటి కోడలవ్వాలనుకుంది. ఆ చిన్న పిల్లపై అసూయపడతావా? దాని ఆయువు తీస్తావా? శివాని చనిపోవడానికి వసుగారు కారణం కాదు. వసు ఏ కారణం? నా మనవరాల్ని వసుయే చంపేసింది. దాని ఆశల్ని చంపేసింది. దాని ఆయువు తీసేసింది. హంతకురాలు తను. అత్తయ్య, మీరు కూడానా? నీకు మాట్లాడే అర్హత లేదు వసు. ఓ చిన్న ప్రాణాన్ని బలి తీసుకున్నావు. నేరస్తురాలివి నువ్వు. నేను ఈ ఇంటి మనిషి అన్నది శివాని గురించి, కానీ నువ్వు నందిని తీసుకొచ్చావు. నాకొక్క మాట కూడా చెప్పలేదు. నందినితోనే అఖిల్ పెళ్లి అని పట్టుబట్టావు. అది తన ఒక్కదాని నిర్ణయం కాదమ్మా. అఖిల్కి నందిని ఇచ్చి పెళ్లి చేయాలని మేమందరం అనుకున్నాం. కానీ నందినియే అఖిల్ భార్య కావాలని వసు ఒత్తిడి చేసింది కదరా. ఆ మాట అఖిల్తో బలవంతంగా చెప్పించింది కదా. లేదత్తయ్య, నా ఇష్టపూర్వకంగానే చెప్పాను. వదిన నా అభిప్రాయం అడిగిందంతే. ఇందులో వసు బలవంతమేమి లేదమ్మా. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. మీరు చెప్పింది మేం పొరపాటుగా అర్థం చేసుకోబట్టే ఈ అనర్థం జరిగిందత్తయ్య. ఇందులో వసు తప్పేం లేదు. తప్పంతా వసుదే.
తనలా చెయ్యబట్టే నా కూతురు మనస్తాపం చెందింది. ఈ వసుని కాదని, అఖిల్ తనని పెళ్లి చేసుకోడు అని ఎంతో బాధపడి లెటర్ రాసి చనిపోయింది. శివానిపై నాకు ఎటువంటి కోపం పగ లేవు దమయంతి. తను కూడా నా చెల్లెల్లాంటిదే. తను చావాలని నేనెందుకు కోరుకుంటాను? కానీ తన కోరిక తీర్చలేకపోయావు కదా వసు. శివానీని చావు వైపుకి సాగనంపావు కదా. పెళ్లి కూతురుగా పీటలెక్కాల్సిన తనని పాడెక్కించావు కదా. నా కూతుర్ని చంపి నువ్వే బాగుపడతావు, నాశనం అయిపోతావు. నీ మొగుడు చచ్చినా నీ అదృష్టం బాగుండి ఈ ఇంట్లో వచ్చి పడ్డావు. మా అన్నయ్య పుణ్యమాని హాయిగా బతుకుతున్నావు. నీలాగే అందరికీ ఆశ ఉంటుంది కదా. నువ్వు మాత్రమే సుఖంగా బతకాలి, అందరూ చావాలి, అంతే కదా. నీ స్వార్థం కోసం నా కూతుర్ని చంపుతావా? అనవసరంగా నిందలు వేయకు దమయంతి. వసుగారికి స్వార్థం ఉంటే ఇదిగో ఈ కుటుంబం ఇలా ఉండేది కాదు. వసు వల్ల ఈ కుటుంబం ఏం లేదభి. దమయంతి చెప్పింది నిజం. వసు స్వార్థమే శివానిని బలి తీసుకుంది. వసుగారు చేసిన తప్పేంటమ్మా? మీ మాటను వసుగారే కాదు, మేమంతా కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. అప్పటికే నందినికి మాట ఇచ్చేశాం. నందిని చేసుకోవడానికి అఖిల్ కూడా ఒప్పుకున్నాడు. అనవసరంగా శివాని తొందరపడింది. దానికి వసుగారు కారణం ఎలా అవుతారు? నీకు 2 కూతుళ్ళున్నారన్నయ్యా. రేపు వాళ్లకు ఇలాగే జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ హంతకురాల్ని వెనకేసుకొస్తావా? వసుగారు హంతకురాలు కాదు. తను జీవితాన్ని నిలబెడుతుందే తప్ప ఎవరి ప్రాణాలు తీయదు. ఇప్పుడు శివాని ప్రాణం తీసిందిగా. వసుని నేనెప్పటికీ క్షమించను. నా దృష్టిలో తనొక నేరస్తురాలు. గుర్తు పెట్టుకో అన్నయ్య, నా కూతురి ఉసురు ఊరికే పోదు. ఈ వసుని నాశనం చేస్తుంది. జీవితాంతం తను నరకం అనుభవించేలా చేస్తుంది. మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఇదే నా శాపం.